1 minute. శరత్ చంద్ర, నేనే నీ పెళ్ళాన్ని. ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా? గుర్తుంది. థ్యాంక్స్. డ్రాయర్ సైజు 90 తీసుకోనా 100 తీసుకోనా? దానికి ఫోన్ చేసి మరీ అడగాల? 100 తీసుకో. కిందటిసారి 100 తెస్తే లూజ్ అయిందన్నావు. పోనీ 90 తీసుకో. అంతకు ముందు 90 తెస్తే టైట్ అయిందన్నావుగా. అలాంటప్పుడు 95 తీసుకోవచ్చు కదరా. దానికి ఫోన్ ఎందుకు? వైఫ్ వెరీ సెన్సిటివ్, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పర్వాలేదు సార్. నేను ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురితో. సార్, యా, మీ సెల్ ఆఫ్ లో ఉందంట. ఓకే. మేడం గారు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. చెప్పు. ఏంటి సెల్ ఆఫ్ చేసావు? ఆఫ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో 95 ఉండదంట. ఏం చేయమంటావు? దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను. ఇట్స్ నాట్ ది టైం. ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా. వేసుకున్నాను. డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది? రే, ఆ ఫోన్లు తీసి పక్కన పెట్టేయండి రా. ఓకే, సారీ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురు. అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట. ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు. My wife is very sharp. చెప్పు. ఏంటి ఫోన్ పక్కన పెట్టావు? చిమచిమలాడుతుందా? బే, పెద్దగా ఏం లేదు. డ్రాయర్ ఏ కలర్ తీసుకోను? బ్లూవా మెరూనా? కట్టారికి కలర్ ఏమిటి బహు? కాబడి కాకపోతేను. నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నా సంగతి తెలుసుగా, చెమడాలు తీస్తా. ఎందుకు అంత ఎఫెక్షన్? 5 నిమిషాల్లో బట్టల షాప్కి రాకపోయావో రెండే నిమిషాల్లో ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నేను అర్జెంట్గా వెళ్ళకపోతే ఓ జీవితం నా. మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు. నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీగుతున్న ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగారు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందా? ఓ అమ్మ, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్, కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచ్ వస్తుందనో రాని నవ్వుదాం. తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోక్ ఏంటి?
చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటే ఇవ్వాలి. వామ్మో అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతర చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా అది జోక్ అయ్యా, వాళ్ళెవరూ లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్ని ఎకరాలు పోతున్నావా? వామ్మో అలా అన్నారా సార్, తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లని నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు? పంచ్ నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు పంచి. పూర్ ఫెలో. హలో, ఎవరు అవతల పక్క? నేనే నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. బూ ఏంది? బూదే వనలేవా? బతకమా? తొందరగా రా, వెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. ఏమే ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడిచి ముగ్గు పెట్టు. బోల్డ్ అని అంట్లో ఉన్నాయి, వెళ్ళితో. అటగేనమ్మా. నువ్వేందయ్యా గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నీ నేకిలి కాపీలు కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా. ఎన్నిసార్లు చెప్పినా నీ నిరక్ష్యం మార్కవు, దొంగ సచ్చినోడా. నువ్వు చెప్పయ్యా. భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు. చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాటర్ మీరే చెప్పండి. సార్ పర్లేదు, మీరే చెప్పండి. మేడం, ఏంటి? మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ, ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్ ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్. నువ్వేంటి నా పాత్రంలో? వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్, సెక్యూరిటీ పర్పస్. మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు సార్. ఇంకా నయం, ముందే వచ్చి వీపు వృత్తానలా తూ ఎదరగొట్టాడు. ఔరౌరా దోశ లల్లా లల్లా అహహ ఇడ్లీ లల్లా అహహో ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఓకే సార్, మీరు తినొచ్చు. ఎక్కువ ఉద్యమం. మీరు తినంత తిని వదిలేయండి సార్. సార్ ఇక్కడేం చేస్తున్నావు? అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్. అరే, కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది. అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్, సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు సార్. నీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి, నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి. నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఈ రేయి తీయనిది. భూ, చాలా కాలమైంది. ఇవాళ రాత్రి అమ్మా నాన్న ఆడుకుందాం. ఏ నైట్ టైంలో ఇంత స్వీట్ గా ఉంటావు, డే టైంలో ఎందుకే అంత ఫెరోషియస్ గా ఉంటావు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? సెక్యూరిటీ సార్. నీ అబ్బా, ఇక్కడ సెక్యూరిటీ ఏమిట్రా? తప్ప సార్. ఒరేయ్, నేను వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తాను. అందుకే సెక్యూరిటీ సార్. చీకట్లో ఎక్కడ కాలేస్తారో అని. ఛీ! వెళ్ళమంటారా, కొద్దిసేపు మెయింటైన్ చేస్తారా సార్? ఎలా?